తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ జవాజీ శంకర్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేకే కమిటీ ద్వారా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను 2 నెలల లోపు కాలయాపన చేయకుండా వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాలయాపన చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అయ్యా కేశవరావు గారు, మీకు విజ్ఞప్తి, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికే మిమ్మల్ని ఒక ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అని రేవంత్ రెడ్డి గారు నియమించారు. మీరు నియమించిన తర్వాత వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు పదవిలోకి రాగానే 6 నెలల లోపలనే ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని కానీ, గుర్తింపు కార్డులు కానీ, ఏవైనా కానీ సంక్షేమ పథకాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అప్పుడే ఈ ఉద్యమకారుల నుండి సరి అయినటువంటి యథార్థమైనటువంటి వాంగ్మూలంను కూడా తీసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్ నుంచి FIR కాపీలను తీసుకోవడం జరిగింది. అన్నీ తీసుకున్న తర్వాత కూడా 2.5 సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా దానికి అమలు చేయలేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి పిలుపు మేరకు, అలాగే కళాకారుల విభాగం రాష్ట్ర నాయకులు ఎల్ల పోచెట్టి గారి వారి యొక్క మాట మేరకు ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉద్యమకారుల ఫోరం నాయకుల ఆధ్వర్యంలో మరియు అలాగే కళాకారుల విభాగం తరపున నేను కూడా పాల్గొని ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు ఎవరైతే దాదాపుగా మన ఈ ఉద్యమకారుల ఫోరం ఏర్పడి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. దీంట్లో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎందరో నాయకులు ఇక్కడ ఉన్నారు, సీనియర్ నాయకులు. వారి కుటుంబాలను త్యాగాలు చేసి ఇందులో పాల్గొన్నటువంటి వారికి ఈరోజు వారు కొత్తగా అడిగింది ఏం లేదు, మీరు ఇచ్చిన హామీలనే వాళ్ళు అడుగుతున్నారు. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీల మేరకు వారు ఏదైతే కోరారో న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చి ఉద్యమకారుల ఫోరం జగిత్యాల జిల్లా ఆధ్వర్యం లోపల 23 జిల్లాల ఫోరం తరఫున 23 జిల్లాల్లో మా ప్రెస్ మీటు పెట్టడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ గారి నాయకత్వంలో తన పిలుపు మేరకు 33 జిల్లాల అధ్యక్షులు, మండలాలే కానీ అధ్యక్షులు అందరి వాయిస్ ప్రభుత్వానికి వినే విధంగా మా ఫోరము అన్ని రకాలుగా ఉంటున్నది. తన ఆదేశాల మేరకు ఈరోజు జగిత్యాల జిల్లా తరఫున మేమందరము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే 6వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు అమరుల జ్యోతి స్మారక భవనం లోపల మాకొక అక్కడ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కేకే కమిటీ ప్రాతినిధ్యం వహిస్తుంది. దాని అనుగుణంగానే మేము ప్రతి జిల్లా నుంచి సంఘాలు, మా సంఘాలే కానీ ప్రతి సంఘము దాంట్లో పోయి వారి సందేశాలు, సమావేశాలు నిర్వహించారు.